తీసుకుని వెళ్తాను. ఎవరైనా అమ్మాయిలు చదువుకుంటూ జాబ్ రాక ఉన్నారంటే వాళ్ళు మాత్రం స్ట్రెస్ చేయకండి. ఎందుకంటే అది నేను చాలా ఫేస్ చేస్తున్నా. రిలేటివ్స్ నుంచి ఇంట్లో కూర్చుంటే చాలు వస్తారు, ఏంటి మేము మా ఇంట్లో ఉండాలి. సో అది విషయం. సో మా సిస్టర్ని అయితే ఇంకా చెప్పాను కదా, ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మెంటల్ స్ట్రెస్ అయితే ఇవ్వద్దు. సో టైం ఇవ్వండి అంతే. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ వే అంతే. ప్రెషర్ అసలు తీసుకోవద్దు. ఓకేనా? అందరికీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ రోజు వచ్చేసి నేను మా సిస్టర్తో బెంగళూరు అయితే వెళ్తున్నాను. ఎందుకు దేనికి అంటే మీకు ఇంతకు ముందు ఆల్రెడీ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ రోజు మేము బెంగళూరు ఎందుకు వెళ్తున్నాం అంటే మా చెల్లికి జాబ్ వచ్చింది. చాలా హ్యాపీ. మా సిస్టర్కి జాబ్ అయితే వచ్చింది. సో చాలా కష్టపడింది అనమాట ఈ జాబ్ కోసం. అయితే లిటరల్గా చెప్పాలంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా ఇంట్లో ఉంటే అమ్మాయి అయితే పెళ్లి చేసుకుని వెళ్ళమని చెప్తారు, అబ్బాయి అయితేనేమో జాబ్ చేయట్లేదని గొడగొడగా అయితే చేస్తారు. సో ఫైనల్గా మా చెల్లిది చూసారా, ఫేస్లో హ్యాపీనెస్ లేదా క్వశ్చన్ మార్క్ నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని వదిలిపెడుతున్నా క్వశ్చన్ మార్కా అది ఇంక అనిపించట్లేదే. ఆ దరిద్రం వదిలింది ఈరోజు తీయడు ఏడిపించడం అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఏదో చెప్పు గాయస్. అదేం లేదు, మేమిద్దరం చాలా అంటే చాలా ప్రేమగా ఉంటాం నిజంగా. లైక్ ఎలా అంటే మాకు వేరేం తెలియదు అనమాట. నేను కనిపించకపోతే మా చెల్లి అన్నది ఏందో, మా చెల్లి కనిపించకపోతే నేను మాత్రం ఫుల్గా తింటా. సో అలా అనమాట. సో లేట్ లేకుండా మనం అయితే వీడియోలోకి వెళ్దాం. ఆన్ ది వే బస్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈ రోజు ఇక్కడ నుంచి మనం అయితే మెజెస్టిక్ అయితే వెళ్ళాలి బెంగళూరులో. మెజెస్టిక్ నుంచి మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది కూడా వ్లాగ్లో కంటిన్యూ అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమైనా చెప్తావా? నేను ఉండట్లేదు కదా, మా చెల్లి కూడా ఉండట్లేదు కదా. ఇంతకుముందు అయ్యా చేయండి అయ్యా అనేది, ఇప్పుడు మా చెల్లి కూడా ఉండట్లేదు. సో మీరే చేయాలి. ఇప్పుడే ఫ్రెష్గా హాట్ వాటర్తో ఫ్రెష్ అప్ అయ్యాను. స్వెట్టింగ్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది. మనం అయితే వీడియోలోకి అయితే కంటిన్యూ అవుదాం. ఇది వచ్చేసి పేటిఎంలో మేము బుక్ చేసిన టికెట్ అనమాట. సో ఇదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఇది ఆల్రెడీ 2 days ముందే మేము బుక్ చేసాం. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. దీని రీఫండ్ వచ్చింది. బట్ ఇందులో నుంచి మా తప్పు ఎలాంటిది లేదు. వాళ్ళ సైడ్ క్యాన్సిల్ అయినా కానీ మాకైతే 150 రూపీస్ అయితే డెబిట్ చేశారు. అండ్ ఇదే పరంగా ఇంటర్సిటీ కూడా బుక్ చేశాను. ఇంటర్సిటీ అయితే అసలు మరీ దారుణం. మధ్యాహ్నం బుక్ చేశాను, మళ్ళీ జర్నీ ఇంకొక 1 hourలో స్టార్ట్ అవుతుందనగా ఇంటర్సిటీ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అట్లాస్ మళ్ళీ అయితే టికెట్ బుక్ చేశాను. ఈ పేటిఎంలోనే పెద్ద స్కామ్ జరుగుతుంది కదా, లిటరల్గా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే నాకు ఒక బెంగళూరు పోతానికి 4 times టికెట్ అయితే బుక్ చేశాను ఈరోజు నేను. ఈ టెన్షన్ అనేది ఉండకూడదు. ఒకసారి మనం టికెట్ బుక్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండాలి. బట్ ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది లేకపోతే ఇంకా అలాంటి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వకండి. అవాయిడ్ ఇంటర్సిటీ. ఆన్ టైం తీసుకెళ్తాడని తప్పించి అంతకుమించి ఇంకోటి ఏం లేదు. సో మోస్ట్లీ ప్రిఫర్ ఏపీఎస్ఆర్టీసీ అంతే గైస్. సో మనమైతే లగేజ్ మొత్తం ప్యాక్ అయిపోయింది, ఇంకెళ్ళిపోదాం. వెళ్దామా? నిద్ర వస్తుంది గాయస్. నిజంగా గైస్, ఆల్రెడీ మేము 9 గంటలకు బస్సులో ఉండాల్సిన టైం 11 అవుతుంది. బస్సు ఇంకా రాలేదు. వేరే బస్సు బుక్ చేసాం. సో దానికోసం ఇప్పుడు వెళ్ళాలి. సో స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా 1 hour టైం అయితే ఉంది. లవ్సా? సరే సరే. జమ్స్ జాగ్రత్త జాగ్రత్త. సో గైస్ ఇప్పుడే మేమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. యాక్చువల్గా చిలకలూరుపేట వెళ్ళాలి, కానీ ఏంటంటే హైవే మీద రండి అన్న, మీరు ఇంత దూరం మళ్ళీ రావడం ఎందుకని చెప్పాడు. సో టైం వచ్చేసి 10:44 అయితే అయింది. మాది 11:05 అనమాట బస్సు. సో చూద్దాం నైట్ వ్లాగ్ చేయడానికి కుదరదా తెలియదు, ఎందుకంటే బస్సులో అందరు నిద్రపోతారు కాబట్టి. సో ఎక్కడైనా రెస్ట్ తీసుకున్న ప్రతిసారి అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తూ మాట్లాడదాం. చాలామంది అయితే అడుగుతున్నాడు బ్లాకీ గార్డ్ ఎక్కడ అని చెప్పేసి. సో బ్లాకీ గార్డ్ అయితే చూసారు కదా. చూద్దాం, డేస్ అన్నీ బాగుంటే, ఇఫ్ ద డేస్ ఆర్ గుడ్ సో వీ కెన్ గో ఫర్ ఏ రైడ్ అనమాట. చూద్దాం, మంచి టైం వచ్చినప్పుడు మంచిగా ఒక రైడ్ అయితే చేద్దాం. సో మా చెల్లికి జాబ్ వస్తే మా చెల్లికి ఎలా ఉందనే కానీ నాకైతే మాత్రం ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టింది గాయస్. ఏంటంటే ఇంట్లో మోటార్ వేసి వాటర్ పట్టాలన్నమాట. ఇక్కడి నుంచి ఇన్ని రోజులు ఏంటంటే మా చెల్లి ఉండేది, నేను హ్యాపీగా తిని నిద్రపోయామండి ఇంటి దగ్గర ఉంటే. సో ఇక్కడి నుంచి ఏంటంటే నేను మోటార్ వేసి వాటర్ అన్ని ఫిల్ చేయాలి. సో ఇదే మరి ఎంజాయ్ పండగ బెంగళూరులో మొత్తం మామూలుగా ఉండదు. అప్పుడప్పుడు నేను వచ్చి కాల్ చేస్తా, ఓకేనా? మంచి ప్లేసెస్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేస్తా ఉండు. గైస్ టైం అయితే 11:21 అయింది. మా బస్సు అయితే ఇంకా రాలేదు. సో వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా యాక్చువల్గా 11:05కి మా బస్సు, 11:21 అయినా రాలేదన్నమాట. ఇప్పటికీ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది అంటే బస్సు లొకేషన్ ట్రాకింగ్లో గుంటూరులో అయితే చూపిస్తుంది. ఎలా కాదని ఇంకా ఒక 1 hour అయితే గట్టిగా టైం పట్టింది. చూద్దాం ఏ టైంకి వస్తాడు. ఈరోజు ఇక్కడే 12:30 అయ్యేలా ఉంది. నిద్ర వస్తుందా? బస్ ఎక్కినాక నిద్రపోదులే.
అందుకే వెయిట్ చేస్తాను. నాకు కూడా నిద్ర వస్తుంది, నాకు కూడా కావట్లేదు. గైస్ నైట్ అంతా అసలు ఫుల్ డీప్ స్లీప్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందో చూపిస్తుంది చూడండి. ఇంక ఇప్పుడు ఎక్కడున్నో తెలియదు, అంటే ఇప్పుడు తమిళనాడులో ఉన్నట్టు ఉన్నాం మేమైతే. సో 6:24 అయింది. ఇది మొత్తం తులసి ట్రావెల్స్ బస్సెస్ కానీ, సో బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఆగుతున్నాయి. రాత్రి నేను వచ్చిన బస్ ఇదేనమాట. సో కీర్తన ట్రావెల్స్. కళ్ళు అయితే లిటరల్గా ఎలానో ఉన్నాయి కదా. ఈ ఊరు ఏ ఊరో కూడా అర్థం కావట్లేదు. తమిళనాడులోనే ఉన్నాం గైస్ మేమైతే, అర్థమైంది చూస్తే. ఇంకా ఇక్కడి నుంచి ఇంకెంత దూరం వెళ్ళాలో ఏమో నాకైతే ఏమీ అర్థం కాలేదు. సో చూద్దాము. బెంగళూరు చూడండి, ఎర్లీ మార్నింగ్ ఎంత ఫ్రీగా ఉందో. ట్రాఫిక్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, టైం బట్టి ఎలా ఉంది. సో ఇప్పుడు మనమైతే హోస్కోట దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే మరాహల్లి ఏదో ఉంది, సో కృష్ణరాజపురం, ఇంకా అలా అయితే వెళ్ళాలి. మనం వెళ్ళాల్సి వచ్చేసింది చంద్రాపుర దగ్గర అనమాట. సో ఫస్ట్ చూద్దాం. ఎక్కడ దిగాల్సింది, A2B దగ్గర దిగాల్సింది, తీసుకొచ్చింది అక్కడ దింపేశాడు రోడ్డు మీద. పరిస్థితి ఇది. ఫోన్లో మాట్లాడుకుంటూ రోడ్డు మీద అయితే ఉన్నాం అనమాట. ఏదైనా ఆటో వస్తే మాట్లాడుకొని వెళ్ళాలి గైస్. అట్టిపల్లి దాకా కొంచెం పని ఉంది అక్కడ నాకు. అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ వైట్ ఫీల్డ్కి అయితే రావాలి మా చెల్లెల్ని డ్రాప్ చేయడానికి. సో ఫస్ట్ మనం అయితే అట్టిపల్లి వెళ్ళి అక్కడ కొంచెం చిన్న పని ఉంది, అదైతే వర్క్ కంప్లీట్ చేసుకుని వద్దాం. ఇప్పుడున్న మేమున్న ఏరియా నుంచి అట్టిపల్లికి వచ్చేసి 196 అయితే చూపిస్తుంది ఓలా. కానీ లోకల్ ఆటో ఒకసారి అడిగి చూద్దాం, ఏమంటావు? లోకల్ ఆటో కూడా ఒకసారి అడుగుదాం. ఒక తక్కువ ప్రైస్లో వస్తే 150లో వస్తే వెళ్ళిపోదాం, ఓకేనా? మేమైతే ఓలా బుక్ చేసుకోలేదన్నమాట, ఎందుకంటే ఓలాలో వచ్చేసి 220 రూపాయలు చూపిస్తుంది. ఎలానో ఎక్స్ట్రా అడుగుతారు కాబట్టి ఇంకా ఈ బస్సులో అయితే వచ్చేసాం. దుర్గా అదిగో బస్సు ఇక్కడికి వచ్చింది. దుర్గా మేము ఎక్కిన బస్సు ఇక్కడ దాకా వచ్చింది. మమ్మల్ని ఇక్కడ దాకా డ్రాప్ చేసినట్టయితే బాగుండేది, ఇక్కడ నుంచి ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళం అట్టేపల్లికి. సో అది విషయం అయితే. సో అందుకని చెప్పేసి లోకల్ ఆటోలోనే మాట్లాడుకున్నాం అనమాట 180 రూపీస్కి. ఇప్పుడైతే అట్టిపల్లి వెళ్తున్నాం. అట్టిపల్లిలో ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది, అది మీట్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి దుర్గానైతే వైల్డ్ ఫీల్డ్లో డ్రాప్ చేసి ఇంకా అక్కడ నుంచి నేను మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతా. బెంగళూరులో ట్రాఫిక్ తప్పించి ఇంకేమీ లేదు, డొల్లా అంతా కదా, మొత్తం డొల్లే. అయితే ఈరోజు లాంచ్ చేశారంట. సో మనమే ఫస్ట్ పూలదండ కనిపిస్తుందా, మనమే ఫస్ట్ కాల్ వేసాం బెంగళూరులో. సో ఇప్పుడు ఈ బస్సులో వచ్చేసి మనం అట్టిపల్లి నుంచి హోసూర్ అయితే వెళ్తున్నాం అనమాట. సో హోసూర్ వెళ్ళిపోయి హోసూర్ కొంచెం పని ఉంది, అది చూసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ వైట్ ఫీల్డ్ అయితే రావాలి. గైస్ ఇప్పుడే మేమైతే హోసూర్ వచ్చాం అనమాట. హోసూర్ వచ్చి హోసూర్లో ఒక హోటల్ అయితే ఫుడ్ తినడానికి ఆగాము. నిన్న నైట్ తిన్నాము, ఇప్పటివరకు ఏం తిన, టైం 12 అయింది. సో ఫస్ట్ ఏదైనా ఫుడ్ తిని ఏం ఆర్డర్ పెట్టాను చూపిస్తాను. నేను తినేది మోస్ట్లీ చికెన్ రైస్ అవే కదా. సో నువ్వేం తింటా దుర్గా? చపాతీయా? దుర్గా చపాతీ అంట, నాది చికెన్ ఫ్రైడ్ రైస్ ఏదో కూడా. దుర్గా ఇంకా నేను వెళ్తాను, నేను జాయిన్ చేశాగా వెళ్ళిపోయేదా? ఏం ఉండేది ఇక్కడ, నన్ను కూడా నీతో పాటు జాబ్ చేయమంటావా? ఏంది జాబ్ చేస్తే నా సబ్స్క్రైబర్స్కి వీడియోస్ ఎవరు ఇస్తారు? నువ్వు ఇస్తావా? ఏంది నువ్వు తీసేది నీ తలకాయ? నేను చిన్నగా ఇంకా బస్సు ఎక్కి HSR లేఅవుట్ నుంచి వెళ్ళిపోతా. నువ్వు జాగ్రత్తగా ఉండి అన్నయ్యకి టైం టు టైం డబ్బులు పంపించు ఖర్చులకి. ఇంత కష్టపడిన మా అమ్మాయికి, మా బుల్లి అమ్మాయికి జాబ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో నా పార్టీ ఇది ఏం కొనిస్తా? సర్ప్రైజా? చెప్తే బాగుంటుంది కదా, అందరూ వింటారు. సరే ఓకే, నువ్వు జాగ్రత్త. నేను లేకుండా క్షణం ఉండవు, మా అమ్మాయి నేను లేకుండా ఒక్క నిమిషం ఉండదు. కొడుతుంది పైన, నన్ను ఆఫీస్లో పట్టుకొని కొడుతుంది. ఏంటని అడిగితే నువ్వు ఇంటికి పోతావు, ఇంక ఈరోజు కొడతానికి ఉండవు అంటుంది. మిస్ అవుతా ఇల్లమ్మ. నిజంగా గాయస్, అసలు మేమిద్దరం ఎంత ప్రేమగా ఉంటామంటే అంత ప్రేమగా ఉంటాం. మా అమ్మ నాన్నకి సగం అదేనమాట హ్యాపీనెస్, మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉండడమే. సో ఇంకా జాగ్రత్త చెప్పి బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. జాగ్రత్తమ్మా, ఓకే? టైంకి తిను, టైంకి జాగ్రత్తగా వర్క్ చేసుకొని టైంకి రెస్ట్ తీసుకో, ఓకే? ఏదైనా హాలిడేస్ ఉంటే నాకు కాల్ చేయి, నేను వచ్చి నేను తీసుకెళ్తాను, ఓకేనా? నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
నేను నీకోసం వస్తా, నేను తీసుకుని వెళ్తా. ఎంతైనా మనం బెంగళూరు అని చెప్పుకుంటాం కానీ ఏం లేదు, మొత్తం డొల్ల. నాకు పెద్దగా నచ్చలేదు గాయస్. దీనికంటే చెన్నై, హైదరాబాద్ 10 టైమ్స్ బెటర్ ఉంటుంది. 10 టైమ్స్. వైజాగ్ 10 టైమ్స్ బెటర్ ఉంటుంది. నాకైతే బెంగళూరు అంత అనిపించలేదు. మేబీ నేను తిరిగిన లొకేషన్స్ అలా ఉండొచ్చు, ఇంకా తిరగాల్సిన లొకేషన్స్ ఇంకా మంచిగా ఉండొచ్చు, బట్ నాకైతే మాత్రం పెద్దగా నచ్చలేదు. ఇప్పుడు నేను వచ్చేసి బొమ్మనహళ్ళిలో ఉన్నా. ఇక్కడ హల్లి, తుళ్ళి అని ఉన్నాయి మొత్తం పేర్లు కూడా కొత్తగా. సో ఇప్పుడు ఏంటంటే మా చెల్లిని డ్రాప్ చేశాను అంతే. సో ఏమన్నా తిందాం, తిని చూద్దాం నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది చూద్దాం. సిటీలో సర్వైవింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి తెలుసా? ఇన్ కేస్ మనకి ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టే ఉండాలి, లేకపోతే దెబ్బడిపోద్ది. సో ఇక్కడ నుంచి నేను ఇంకా హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి అయితే వెళ్ళాలన్నమాట. అది ఇంకా ఒక ఎంత ఉందంటే 2.3 కిలోమీటర్ అయితే ఉంది. సో చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నా, టైం చాలా ఉంది కాబట్టి. ఎందుకంటే బస్సు వచ్చేసి 7:40కి. అప్పటి వరకు ఏం చేస్తాం, టైం వేస్ట్ చేసుకోవడం తప్పించి అక్కడికి వెళ్ళి కూర్చోవడమే. సో ప్లస్ వాకింగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి నడుస్తున్నా. ఎందుకంటే నేను ఒక కేరళలో అనుకున్నాను గాయస్, బెంగళూరులో పర్లేదు కంపేరింగ్ టు కేరళ, బట్ ఇక్కడ ఏంటంటే ఓకే రీజనబుల్గా అడుగుతున్నారు అమౌంట్. సో మనం 300, 400 అన్నప్పుడు 200 అని చెప్తే 220, 30 తీసుకుంటున్నారు, వస్తున్నారు. బట్ కేరళ మాత్రం అలా కాదు గాయస్, అడగడమే 600, 1000 రూపీస్ అడుగుతారు. సో దెబ్బడిపోద్ది. అందుకే సర్వైవింగ్ స్కిల్స్ అనేవి నేను కేరళలో ఎక్స్ప్లోర్ అయ్యాయి కాబట్టి నాకు అనిపించింది. మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పా, మీరు కేరళలో సర్వైవ్ అయితే భూమి మీద ఎక్కడైనా సరే సర్వైవ్ అవుతారు అంతే. ఇంకా అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అనమాట. అదేంటో కానీ బెంగళూరు కాదు, ఏ ప్లేస్కి వెళ్ళినా సరే మనం ఫుల్గా నడవడం అయిపోయింది మన పరిస్థితి. ఎందుకంటే వాకింగ్ అలవాటైపోయి ఇక్కడ వీళ్ళు అడిగే మనీకి నాకు మైండ్ సెట్ అయితే రావట్లేదు ఆటోస్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి. ఇంకా మార్నింగ్ అంటే మా సిస్టర్ ఉంది, నేను నడిచానంటే తను నడవలేదని చెప్పేసి ఇంకా ఆటో బుక్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ దగ్గరగా నడుచుకుంటూ వచ్చేసి ఇంకా 400 మీటర్స్ అయితే ఉంది. చూద్దాం. ట్రాఫిక్ అయితే మాత్రం హెవీగా, లిటరల్గా మనం రీల్స్లో చూసేదంతా నిజమే, కనీసం ఒక మనిషి నడవడానికి కూడా గ్యాప్ లేదు. చూడండి, అది మెయిన్ రోడ్డు, సర్వీస్ రోడ్డు కూడా ఫుల్గా ఉంది, మెయిన్ రోడ్ కూడా ఫుల్గా ఉంది. ఇలా 1 కిలోమీటర్ ఉంది. నేను 1 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. 1 కిలోమీటర్ నుంచి కూడా ఇదే ట్రాఫిక్ అయితే ఉంది. ఎంతైనా బెంగళూరియన్స్కి చాలా అంటే చాలా కష్టం. మరి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఏమో. నాకు తెలిసి వీళ్ళకి 9 o'clock ఆఫీస్ అయితే 6కే బయలుదేరాలేమో, 6:30 కల్లా బయలుదేరాలేమో, లేకపోతే కష్టం ఆఫీస్ రీచ్ అవ్వడం. ఎవరైనా అమ్మాయిలు చదువుకుంటూ జాబ్ రాక ఉన్నారంటే వాళ్ళు మాత్రం స్ట్రెస్ చేయకండి. ఎందుకంటే అది నేను చాలా ఫేస్ చేస్తున్నారు రిలేటివ్స్ నుంచి. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే కాదు, వస్తారు ఏంటి మేము ఇంట్లో ఉన్నాను. సో అది విషయం. సో మా సిస్టర్ని అయితే ఇంకా చెప్పాను కదా, ఇబ్బంది పెట్టద్దు. ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మెంటల్ స్ట్రెస్ అయితే ఇవ్వద్దు. సో టైం ఇవ్వండి అంతే. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ యువర్ వే అంతే. ప్రెషర్ అసలు తీసుకోవద్దు, ఓకేనా? సో నేనైతే ఇంక ఇక్కడితో బాయ్ అయితే చెప్తున్నా. Until then, keep supporting. Love you as always. Bye bye.